ప్రశాంత వాతావరణంలో పచ్చికబయళ్ల సమీపాన పావన గోదావరి నది మధ్యలో వెలిసిన బోర్గంపాడు మండలం మోతిలోని వీరభద్రస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మోతిగడ్డ వీరన్న జాతర కోసం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దేవాలయ కమిటీ అందరూ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ నూతన కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకారం నిర్వహించారు. స్వామివారి జాతరకు కళ్యాణ ఏర్పాట్లను అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చారు. త్రాగునీరు, భోజన సదుపాయాలు, రవాణా సౌకర్యం, బోటు సౌకర్యం అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారు. రేపు తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారి యొక్క ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారి యొక్క దర్శన కార్యక్రమం జరగనుంది. 4 రాష్ట్రాల నుండి స్వామివారి జాతరకు భక్తులు భారీగా తరలిరానున్నట్లుగా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. శనివారం అర్ధరాత్రి జరిగే స్వామివారి కళ్యాణ వేడుకకు మండపాన్ని, వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విషయం ఏంటంటే ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం మోతి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వీరభద్రస్వామి కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీని మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ పాయ వెంకటేశ్వర గారు నిర్ణయించడం జరిగింది. ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా ప్రయారిటీ వైజ్గా నేను పదవులు ఇస్తానని అదే మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఒక సామాన్య మనిషి కూడా ఆయన చైర్మన్గా చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు వాస్తవంగా ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు రావాలి, కానీ ఆయనకి సమయం లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని మా మండలి ప్రెసిడెంట్ గారి ద్వారా చేయించడానికి మాకు తెలియజేయడం జరిగింది. ఆ విధంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి వీరభద్రస్వామి, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వీరభద్రస్వామి చాలామంది దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని మంచి స్థానాల్లో ఉన్నారు సమాజంలో. మేము కూడా కొత్తగా ఏర్పడినటువంటి నూతన కమిటీకి ఈ సందర్భంగా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది నూతన కమిటీ ఆధ్వర్యంలో. ఈ సమయం లేనప్పటికీ కూడా మా ఎమ్మెల్యే గారు, ఎండోమెంట్ ఉద్యోగస్తులు, తర్వాత కొండా సురేఖ గారు, వీళ్ళందరూ కూడా 2 రోజుల్లో అందరూ కూడా కష్టపడి 2 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రమాణ స్వీకరణ చేయడానికి వాళ్ళు సహకరించిన ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క అధికారికి, మంత్రులకి, ఎమ్మెల్యేకి నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు